హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీవీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం మొత్తం 299 ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ పోస్టులను భర్తీ చేస్తోంది. మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలతో ఆల్రెడీ మన భాస్కర్స్ ఏరియా ఛానల్లో ఒక పూర్తి వీడియో అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఆ వీడియో మీరు చూసినట్టయితే కేజీబీవీకి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఆల్మోస్ట్ కేజీబీవీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వీటికి అప్లై చేయాలంటే అర్హతలు ఏంటి, పీజీటీ అంటే ఏంటి, సిఆర్టీ అంటే ఏంటి, పీఈటీ అంటే ఏమి, ప్రిన్సిపల్ అంటే ఏమి, వీరికి ఎంత జీతం వస్తుంది, ఇటువంటి పూర్తి వివరాలు నోటిఫికేషన్ మొత్తం మీకు ఆ వీడియోలో క్లారిఫై చేయడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక కేజీబీవీలో ఈ 299 పోస్టులకు భర్తీ చేసుకోవడానికి ఈ రోజు నుంచే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వెబ్సైట్ కూడా ఈ రోజు నుంచి అందుబాటులోకి రావడం జరిగింది. మరి ఆ వెబ్సైట్ కు సంబంధించిన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కేజీబీవీలో ఉన్నటువంటి ఈ 299 పోస్టులకు దరఖాస్తు చేయాలి అంటే మీరు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్ యొక్క అడ్రస్ kgbb.recruitment.apcfss.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. మీరు దాన్ని క్లిక్ చేసిన ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మరి ఈ వెబ్సైట్ అనేది ఈ రోజే అందుబాటులోకి రావడం జరిగింది. మరి ఈ రిక్రూట్మెంట్ కు మీరు దరఖాస్తు చేయాలి అంటే మే 27 అంటే ఈ రోజు నుంచి జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక దరఖాస్తు చేయాలి అంటే ఇక్కడ మొదటగా రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ప్రస్తుతానికైతే కమింగ్ సూన్ అని ఇవ్వడం జరిగింది, ఇంకా రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ కాలేదు. మరి వెబ్సైట్ అయితే ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. రిజిస్ట్రేషన్స్ అనేవి త్వరలోనే మీకు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతానికి రిజిస్టర్ హియర్, ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దాంతో పాటు మీకు నోటిఫికేషన్స్ అనే దాంట్లో మరి కేజీబీవీ నోటిఫికేషన్, అలాగే కేజీబీవీకి సంబంధించిన ప్రెస్ నోట్, అలాగే పోస్టులు ఏ విధంగా ఫిల్ చేయబోతున్నారు, ప్రొసీడింగ్ ఫిల్లింగ్ ఆఫ్ పోస్ట్ అంటూ రావడం జరిగింది. దాంతో పాటు నో యువర్ యూజర్ ఐడి, జీవోస్ రిలేటెడ్ టు దిస్ రిక్రూట్మెంట్, అలాగే ప్రెస్ నోట్ నోటిఫికేషన్స్ అంటూ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక వీటితో పాటు మీకు కేజీబీవీ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా grievances.kgbv@apschool.edu.in అనే ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పంపించడం ద్వారా దీనికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అలాగే మీకు ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చారు. 7075039990, అలాగే 7993329115 అనే 2 ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చారు. ఈ 2 ఫోన్ నంబర్లకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి 5:30 వరకు అన్ని వర్కింగ్ డేస్ లో మీరు ఫోన్ చేసి ఏవైనా మీకు సందేహాలు ఉంటే వాటిని వీటి ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఇక ఈ కేజీబీవీ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 299 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఒకసారి అఫీషియల్ గా విడుదలైనటువంటి ప్రెస్ నోట్ ని చూద్దాం. కేజీబీవీ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నెల మే 27, 2026 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 352 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద అనగా కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఐఏఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ కు కేవలం మహిళలు మాత్రమే అర్హులు. మరి అది కూడా ఈ రిక్రూట్మెంట్ అనేది కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడం జరుగుతుంది. కేజీబీవీలో అన్ని కూడా పోస్టులు అన్ని కూడా కాంట్రాక్ట్ విధానంలోనే ఉంటాయి. రెగ్యులర్ పోస్టులు అనేవి కేజీబీవీలో ఉండవు. కాకపోతే మరి పీజీటీ, సిఆర్టీ, పీఈటీలకు మనం 26,000 వరకు శాలరీ అనేది ఇస్తే ప్రిన్సిపల్ కు దాదాపు 34,000 నుంచి 35,000 వరకు శాలరీ అనేది వస్తుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ లో క్లియర్ గా దీనికి సంబంధించిన సమాచారం ఉంది. ఇక తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహాయించి మిగతా జిల్లాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రతిపాదికన 2026-27 విద్యా సంవత్సరానికి గాను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 16 ప్రిన్సిపల్ పోస్టులు, 98
పీజీటీ అనగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కు సంబంధించిన పోస్టులు, 137 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ అంటే సిఆర్టీ పోస్టులు, 52 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అనగా పీఈటీ పోస్టులు ఉన్నాయని తెలిపారు. జీతం, వయోపరిమితి, విద్యార్హతలు తదితర వివరాలు http://kgbvrecruitment.apcfss.in అనే వెబ్సైట్ సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక అర్హత ఆసక్తి గల అభ్యర్థులు మే 27 నుంచి జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మరి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులో సాంకేతిక సమస్యలు ఉంటే 7075039990 7993329115 నంబర్లను సంప్రదించగలరు అంటూ మనకి పూర్తి సమాచారం ఇచ్చారు. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఈ ఫోన్ నంబర్స్ కు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ మనం ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రతిపాదికన, అది కూడా విద్యా సంవత్సరానికి గాను చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు. మరి ఇందులో ఇలాగే ఇచ్చింటారు, కాకపోతే తర్వాత రెన్యువల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మనం ఇక్కడ దీనికి సంబంధించి పేపర్ అంటే నోటిఫికేషన్ టైం లైన్ కూడా చూస్తూ ఉన్నాం. మరి మే 26 నుంచి ప్రారంభమైతే మే 27 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి. జూన్ 5వ తేదీ వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం జూన్ 20వ తేదీలోపు పూర్తవుతుంది. కాబట్టి మీరు జూన్ 20వ తేదీన ఈ రిక్రూట్మెంట్ లో ఎంపిక అయితే జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఆల్రెడీ గత వీడియోలోని మీకు పూర్తి వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉంటాయి, తర్వాత మనకు పీజీటీలు ఎన్ని, ప్రిన్సిపల్ ఎన్ని, తర్వాత మిగిలిన సిఆర్టీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, పీఈటీ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే పూర్తి వివరాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ లో క్లియర్ కట్ గా తెలియజేయడం జరిగింది. అలాగే ఏ పోస్ట్ కు దరఖాస్తు చేయాలంటే ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలనేది కూడా మనం చెప్పాం. కాకపోతే ఇక్కడ అన్ని రకాల పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ అనే పోస్టులు. వీటిలో ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీలకైతే టెట్ ఉండాలి అంటూ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పీఈటీలకైతే టెట్ అనేది అవసరం లేదు. ఇక్కడ పీజీటీల్లో కూడా కొన్ని సబ్జెక్టులకు టెట్ అనేది అవసరం లేదు అంటూ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మీరు అప్లై చేసే సబ్జెక్ట్ ని బట్టి టెట్ అవసరమా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. ఈ వివరాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ లో ఉన్నాయి. మరి నోటిఫికేషన్ లో క్లియర్ గా మీరు చూసుకున్నట్టయితే ఆ వివరాలన్నీ తెలుస్తాయి. ఇక ఈ పరీక్షలకు ఈ పోస్టులకు ఎటువంటి పరీక్ష ఉండదు. మీకు అకాడమిక్ లో వచ్చినటువంటి మార్క్స్ యొక్క వెయిటేజీ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక హనోరియం జీతం ఎంత ఉంటుంది అనేది కూడా చూస్తూ ఉన్నాం. ప్రిన్సిపల్ కి అయితే 34,139, ఇక పీజీటీ, సిఆర్టీ, పీఈటీలకైతే 26,759 జీతంగా అందించడం జరుగుతుంది. అలాగే సెలెక్షన్ ప్రాసెస్, లోకల్ స్టాటస్, ఇలా అన్ని వివరాలు మీకు నోటిఫికేషన్ లో ఉన్నాయి. ఇవన్నీ మీరు నోటిఫికేషన్ లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా రెఫర్ చేస్తే మీకు ఈ కేజీబీవీ రిక్రూట్మెంట్ కు సంబంధించి మరి ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. లేదా మన భాస్కర్స్ ఏరియాలో ఆల్రెడీ చేసినటువంటి ఈ వీడియో చూసినా కూడా మీకు కేజీబీవీ రిక్రూట్మెంట్ కు సంబంధించి అన్ని వివరాలు తెలుస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కేజీబీవీ అనేది కేవలం బాలికలు మాత్రమే ఉంటారు కాబట్టి వీటికి కేవలం మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. తర్వాత ఇవి ఇంగ్లీష్ మీడియం లో ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియం లో బోధించే సామర్థ్యం అనేది కూడా ఉండాలి. అటువంటి వారే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వెబ్సైట్ అనేది కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇక త్వరలోనే రిజిస్ట్రేషన్స్ మేబీ ఈ రోజు సాయంత్రం లేదా రేపటి నుంచి రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా ప్రారంభమవుతాయి. మరి రిజిస్ట్రేషన్ లేదా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే ఏ విధంగా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అనే సమాచారాన్ని కూడా మీకు క్లియర్ గా మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ కేజీబీవీ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు మన భాస్కర్స్ ఏరియా వీడియోస్ ఫాలో అవడం ద్వారా ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.